అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మనం కొనసాగించుకుందాం. త్వరగా కొద్ది నిమిషాల్లోనే కొన్ని మనం మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు ఈరోజు చూద్దాం. 6వ వచనం నుంచి 6, 7, 8 వచనాలు మనం చూద్దాము. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. సో అబ్రహాం యొక్క యాత్రను గురించి వివరించడం కంటిన్యూ చేస్తున్నాడు స్టెఫెను. ఎందుకు అబ్రహాం గురించి అసలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాడు అనేటువంటిది మనం మరలా చూసాము. అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరు? స్టెఫెన్కు ఉన్న ఆడియన్స్ ఎవరు? యూదులు, పరిసయ్యులు, స్వభక్తిలో ఉన్నవారు, స్వనీతిలో ఉన్నవారు, చాలా భక్తిపరులు. మాకు బైబిల్ అంతా తెలుసు, మాకు దేవుడు ఎవరో తెలుసు, మాకు మంచి క్రియలు చేయడం తెలుసు, మాకు మంచి అలవాట్లు తెలుసు, మేము చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాం, మేము చాలా నీట్గా ఉంటాం, మేము చాలా పద్ధతిగా ఉంటాం అనుకునేటువంటి భక్తులు. అదవుతుందా? ఇటువంటి వ్యక్తులు తరచుగా సంఘాల్లో కనిపిస్తూ ఉంటారు. మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడం, మంచిగా డబ్బులు సంపాదించడం, ఒక ఇల్లు కట్టుకోవడం, అవి చేసుకోవడం, అన్నీ సక్సెస్ఫుల్గా బయటికి కనిపిస్తూ ఉంటారు. మంచి అలవాట్లు ఉంటాయి, బైబిల్ అంతా బాగా కంటతి పెట్టుంటారు. కానీ దేవుడు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన హృదయం ఏంటో, ఆయనకి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో తెలియదు. కొన్ని నీతి వాక్యాలు చెప్తూ, కొన్ని నీతి క్రియలు చెప్తూ, మనం అలవాట్లు ఉండకూడదు, ఈ అలవాట్లు వాళ్ళలాగా ఉండకూడదు, వీళ్ళలాగా ఉండకూడదు, మనం పరిశుద్ధంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ నిజమైన పరిశుద్ధత అంటే ఏంటి, నిజమైనటువంటి నీతి ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ కూడా తెలీదు. ఆ నిజమైన పరిశుద్ధతకి, నిజమైన నీతికి మూల కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే వారి మధ్యలోకి వచ్చి నిలబడితే ఆయన్ని చంపాలని ఇష్టపడి మరణానికి అప్పగించారు. ఈ రోజుల్లో కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తులు, 99% ఆఫ్ ద సో కాల్డ్ బిలీవర్స్, బైబిల్ నిరంతరం పట్టుకొని బైబిల్ అంతా కంటత పెట్టి బైబిల్ అంతా 50 సార్లు చదివినటువంటి భక్తులు, 99% ఆఫ్ దోస్ పీపుల్ యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చి సువార్త ప్రకటిస్తే మరలా ఆయన్ని చంపుతారు. నువ్వు అసలు యేసుక్రీస్తు కాదు పో అంటారు. అదవుతుందా చెప్పింది? ఆ రోజేమో వాళ్ళకి యేసుక్రీస్తు అనే పేరు తెలీదు, పేరుది ఏముంది, ఆయన చేసిన బోధ నచ్చలా, వీళ్ళని మార్చుకోమన్నా నచ్చలా, ఆయన్నే గురిగా పెట్టుకోవాలన్నా నచ్చలా, ఆయన సువార్తను ప్రకటించడమే జీవితంగా పెట్టుకోవాలన్నా నచ్చలా, గ్రేట్ కమిషన్ నచ్చలా, ఎవరి సిలువ వారు ఎత్తుకొని ఆయన వెంబడించడం నచ్చలేదు, ఉపేక్షించుకుని నచ్చలేదు, ఇది నచ్చలేదు. పేరుదేముంది? పేరు ఇప్పుడు మనకు పేరు మాకు తెలుసు కదండి, యేసుప్రభు పేరు తెలుసు, ఆయన తెలుసు, నీకో నేను యేసుప్రభుని వచ్చానంటే మనం ఎందుకు అట్లా అంటాం అంటే ఖచ్చితంగా అంటాం. లేకపోతే ఏమంటాం, అసలు నువ్వు యేసుప్రభువు కాదు పో అంటాం. నచ్చదు ఆయన చెప్పే మాటలు మనకి. 99% క్రైస్తవులు అలా విధంగానే ఉంటారు. మాటలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే బిబ్లికల్ వర్డ్స్ ఉంటాయి. బైబిల్ని 24 గంటలు చదివేటువంటి వ్యక్తులే ఉంటారు. సో వీళ్ళందరూ అటువంటి వ్యక్తులే. వీళ్ళెవరు విగ్రహారాధికులు, వ్యభిచారులు, భయంకరమైన వ్యక్తులు కాదు.
లేకపోతే ఏ మతోన్మాదులు, ఇతర మతానికి సంబంధించిన మతోన్మాదులా అక్కడ ఉన్నది? ఆ సన్నిధిని సభలో ఎవరున్నారు? అసలు సన్నిధిని సభ ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది, మందిరం దగ్గర ఉంది, మందిర ఆవరణలోనే ఉంది. ఆ సభలో ఎవరు? యాజకులు. యాజకులు మోషే, అహరోను మొట్టమొదటి యాజకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి లేవీయులు, యాజకులు, పరిసయ్యులు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం బైబిలే. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో బైబిల్నే నెమరవేసి ప్రతి అక్షరాన్ని బట్టినటువంటి వీర భక్తులు. అదవుతుంది చెప్పింది. అలాగే దావీదు గురించి తెలుసు, అబ్షాలోము గురించి తెలుసు, అన్ని కథలు తెలుసు, అందరి రాజుల గురించి, అందరి దినవృత్తాంతాలు అన్నీ తెలుసు. యోబు ఎవరో తెలుసు, ప్రవక్తల గ్రంథాలు తెలుసు, యెషయా గ్రంథంలో ఏముందో తెలుసు, 50 అధ్యాయము 4 వచనంలో ఏముందని లటక్కని చెప్తారు తడుముకోకుండా. అంత భక్తులు. అదవుతుంది చెప్పింది. ఇప్పుడు మనకు కనిపించే అంకుళ్ళు, ఆంటీలు కనీసం అది కూడా చేయలేరు. వీళ్ళకంటే భక్తులు. వాళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. స్టెఫన్ని చంపుదామని ఆయనకి ముహూర్తం పెట్టేశారు. చంపేయాలి వీడిని. అంత కిరాతకమైనటువంటి, కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. చూసారా, ప్రభు గురించిన సువార్త వాళ్ళకి వంటపడట్లా. సో వాళ్ళు ఉంటే వాళ్ళతో స్టెఫను అబ్రహాం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. సో అబ్రహాం గురించి మనం ఏం చూసాము, ఏం చెప్తున్నాడు స్టెఫను? అబ్రహాము లాస్ట్ వీక్ మనం ఏం చూసామంటే, ఒక్క అడుగు భూమి కూడా అబ్రహాముకి దేవుడు ఇవ్వలేదు. ఇవ్వకుండానే వెంబడించమన్నాడు దేవుడు, తీసుకెళ్తా ఉన్నాడు. ఒక్క అడుగు కూడా ఇవ్వలేదు, రాసి ఇవ్వలేదు. కానీ అబ్రహాము ఏం చేశాడు? ఆయన్ని వెంబడించాడు. అబ్రహాంకి ఏం కనిపించట్లా, అబ్రహాంకి ఏం ఒక బ్లూ ప్రింట్ కనిపించట్లేదు. ఇదిగో ఈ విధంగా వెళ్తే, ఈ విధంగా నాకు ఒక్కొక్క వెళ్ళిన స్థలం కల్లా ఒక సెంటు భూమి ఇస్తున్నాడు, ఇలా వెళ్తూ ఉంటే నాకు వెళ్ళేసరికి ఆఖరికి ఇంకొక సంవత్సరానికి ఇదిగో ఇంత వస్తుంది, ఆ తర్వాత దీన్ని బ్యాంకులో వేసుకుందాం, ఆ తర్వాత దీన్ని అని ఏమీ లేవు అబ్రహాంకి. ఈ అవకాశం లేదు. రమ్మంటున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడులే కానీ సంతోషం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఒక్క అడుగు భూమి కూడా రాసి అట్లా పేరు మీద. అయినా సరే అబ్రహాము నడిచాడు. ఎందుకు నడిచాడంటే ఊరకనే నడవలేదురా బాబు. ఎందుకు నడిచాడంటే అబ్రహాముకు తెలుసు అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఏదో ఊరకనే ఆశీర్వదించడానికి కాదు, ఏదో ఊరికే కొన్ని నీతులు ఇచ్చి ఆ నీతులు చేయి అని చెప్పడానికి కాదు. అబ్రహాముని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, అబ్రహాము సంతానము ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని. అందుకని నీ సంతానము, యువర్ ఆఫ్ స్ప్రింగ్ హూ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. గలతీయులకు రాసిన పత్రికలో దాన్ని డీకోడ్ చేసేసాడు పౌలు ఆల్రెడీ. ఏదైతే జెనసిస్ 12లో దేవుడు అబ్రహాంతో చెప్పాడో దాన్ని డీకోడ్ చేసేసాడు. ఇక్కడ కూడా మరలా స్టెఫను డీకోడ్ చేస్తున్నాడు. ఫస్ట్ అఫ్ కోర్స్ క్రానలాజికల్ చూసుకుంటే ఫస్ట్ స్టెఫన్ మాట్లాడాడు, ఆ తర్వాత ఇంకా స్పష్టంగా గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడాడు. ఎవరంట ఆఫ్ స్ప్రింగ్? ఎవరు? ఆ సంతానం ఎవరు? అబ్రహాము సంతానం అందరి గురించి కాదు దేవుడు మాట్లాడింది. అబ్రహాము సంతానం అందరు ఇశ్రాయేలు గురించి కాదు, బెంజమిన్ నతన్యాహు గురించి కాదు మాట్లాడింది. ఎవరి గురించి మాట్లాడాడు దేవుడు? యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. కాబట్టి అబ్రహాముకి తెలీదా? పిచ్చోడా, తెలుసు అబ్రహాముకి. దేవునితో స్నేహం చేసేవాడు కదా అబ్రహాము, దేవునితో మాట్లాడేవాడు అబ్రహాముకి బయలుపరచుకొని ఉంటాడా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనకే బయలుపరుస్తూ ఉంటే అపోస్తుల ద్వారా అబ్రహాంకి దేవుడు అబ్రహాంకి తెలుసు, ఆయనకి స్పష్టంగా తెలుసు. మనం మొదటి పేతురు రాసిన పత్రికలో మన థర్స్డే మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ఆ పితరులు, ఎవరైతే ఆ ప్రవక్తలు వీళ్ళందరూ ఉన్నారో, మనకు కలగబోయేటువంటి ఈ రక్షణ గురించి ప్రవచించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మన రక్షణ గురించి ఆలోచించేటప్పుడు, రాసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంట? పరిశీలించారు, పరిశోధించారు, విచారించారు. వాళ్ళకి అర్థమైపోయింది మనం పరిచర్య చేస్తుంది, మనం ఇవన్నీ రాస్తుంది మన కోసం కాదు, రాబోయేటువంటి వారి కోసం యేసు క్రీస్తుని మనం ప్రకటిస్తున్నాం. మనం రక్షింపబడింది కూడా యేసు క్రీస్తు నామములోనే, ఆయన రక్తంలోనే. ఆయన శరీరము విరగొట్టడం వల్లనే మనకు కూడా రక్షణ. రాబోయే తరాలు కూడా ఆయన్నే చూడడానికి, ఆయనను చూడడానికి రాస్తున్నామని వాళ్ళకి అర్థమైపోయిందంట. మొదటి పేతురు రాసిన పత్రికలో మీరు చూస్తే థర్స్డే రాని వాళ్ళు స్పష్టంగా పేతురు రాశాడు. సో దావీదు కీర్తన రాసిన, కోర కుమారుల కీర్తన రాసిన, ఆ యెషయా గ్రంథం ప్రవక్త రాసిన, ఇవన్నీ యేసుక్రీస్తు ఏది సంబంధం అండి? ఇవి వాగ్దానాల కోసం కదా ఇవన్నీ ఉన్నది. ఇవన్నీ ఉన్నది ఏంటంటే కట్ చేసుకొని మనం పేపర్ మీద అంటించుకొని 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు తీసుకోవడానికి కదా. నో, అవన్నీ రాసింది కత్తిరించుకోవడానికి కాదు. అవన్నీ రాసింది యేసు క్రీస్తు, రాబోయే యేసు క్రీస్తుని ప్రకటించడానికి మాత్రమే అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు అంట. తెలిసే రాశారంట. పేతురు రాసి ప్రతి చదువుకోండి. సో అబ్రహాముకి తెలుసు. సో ఆ మెస్సయ్య కోసం ఎదురు చూసేటువంటి అబ్రహాము ఒక్క అడుగు స్వాస్థ్యం కూడా ఆయన పేరు మీద రాయకపోయిన సంతోషముతో ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. చూసారా, యాత్ర చేసే స్థలములు ఎంత ఎంత ప్రియముగా తేలట్లా. ఏమి తేలట్లా? ఎప్పుడు ఎక్కడ ఉండమంటాడా, ఎక్కడ ఉండమంటాడు, ఏంటి సంగతి, ఏమి జీవితం, ఏం వెళ్తున్నాను. రాసిదేముంది, భూమిదేముంది? యేసు క్రీస్తుని ప్రకటించే పనిలో నేను ఉన్నానా లేదా? ఉన్నాను, చాలు. ఈ యాత్ర నాకు ప్రియమైనది అనుకున్నాడు అబ్రహాం కదా. సో ఇదిరా అబ్రహాం యొక్క యాటిట్యూడు. ఇది విశ్వాసులంటే. మీరు విశ్వాసులని ఎవరు చెప్పారు? మీరు దేవుని బిడ్డలని ఎవరు చెప్పారు? మీరు అబ్రహాము సంతానంలో పుట్టినంత మాత్రాన, యూదులైనంత మాత్రాన మీరు భక్తులైపోతారా? మీరు క్రిస్టియన్స్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన, చర్చిలకు పోయినంత మాత్రాన భక్తులైపోతారా? ఏదో యేసుప్రభు అంటే ఏంటో తెలుసు, నేను మంచిగా ఉంటాను, మంచి డిసిప్లిన్డ్గా ఉంటాను, నేను మంచిగా అన్నీ పాటిస్తాను అంటే సరిపోద్దా? అబ్రహాముకున్న మనస్సు నీకుందా? అబ్రహాము చేసే యాత్రను చేస్తున్నావా? అబ్రహాముకున్నటువంటి ప్రోగ్రెషన్ నీకుందా? అబ్రహాముకున్న అసెన్షన్ నీకుందా? పరీక్షించుకోండి అని వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు ఇక్కడ. మనం ముందే అనుకున్నాం కదా, యేసుక్రీస్తు అనేటువంటి మాట లేకుండానే యేసుక్రీస్తు సువార్తనే ప్రకటిస్తున్నాడు. అది ఇంటెన్షనల్. నేను యేసుక్రీస్తు అనే పదాన్ని నేను వాడాల్సిన అవసరం లేదురా పిచ్చోళ్ళారా. మీ చేతిలో ఉన్న బైబిల్నే, నేను యేసుక్రీస్తు అనే పదం కూడా వాడినాం. మీ చేతిలో ఉన్న బైబిల్నే మీరు ఆల్రెడీగా చదివేశాం, మేమంతా పండితులం అయిపోయామని ఫీల్ అవుతున్న స్టోరీస్నే మళ్ళా చెప్తా. కానీ మీకు కళ్ళకి కట్టినట్లుగా ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తే కనిపిస్తాడు. ఛాలెంజ్ వినండి అని స్టార్ట్ చేశాడు అనమాట స్పీచ్ని. నేను ఇంక ఎక్స్ట్రా ఏం చెప్పను. మేము ఆల్రెడీ చదువుకున్నాం, మేము ఆల్రెడీ బైబిల్ తెలుసు అని అనుకుంటున్నారు కదా, ఆ లేఖనాలనే చెప్తాను. కానీ మొత్తం యేసుక్రీస్తు గురించే ఉంటుంది. నేను ఆయన పేరు కూడా మాట్లాడను. ఏ ఛాలెంజింగ్ స్పీచ్. అదవుతుందా చెప్పింది? చూడండి. సో ఆ విధంగా చెప్పిన తర్వాత అదే అబ్రహాం గురించి కంటిన్యూషన్ అనమాట. 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానం అంటే అబ్రహాము సంతానమును అన్యదేశమందు పరవాసులై ఉందిరనియు, ఆ దేశస్థులు 100 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. సో 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దాసులై ఉన్నారు. ఐగుప్తు ప్రజలు వాళ్ళని ఏం చేశారు?
దాస్యత్వంలో ఉంచి స్లేవ్స్గా వాడుకొని వాళ్ళని భయంకరమైనటువంటి హింసకి గురి చేశారు అనే విషయం మనకు చరిత్ర కూడా చెప్పేటువంటి సత్యం. సో అది మనందరికీ తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా ఈ విషయం తెలుసు. కానీ ఇక్కడ స్టెఫను దేన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాడంటే ఈ విషయము దేవునికి ముందే తెలుసు, దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఈ విషయము అబ్రహాముకే చెప్పేశాడు. ఇంకా అబ్రహాంకి పిల్లలు కూడా పుట్టలేదు. అబ్రహాంకి పిల్లలు పుట్టి 12 మంది గోత్రాలు అయ్యి పెద్ద జనాంగం అయ్యి ఆ జనం ఐగుప్తులో ఇరుక్కుపోయి జరిగేటువంటి దాని గురించి కూడా ఎవరితో చెప్పేస్తున్నాడు? అబ్రహాంతో చెప్పేస్తున్నాడు. సో దేవునికి తెలియకుండా ఏది అయినా కూడా జరగట్లేదు. అవునా? దేవునికి తెలియకుండా ఏది జరగట్లా. వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ప్రణాళికల కోసం వాడుకోగలడు, దేవుడే పంపించగలడు, దేవుడే బయటికి తీసుకురాగలడు. మరియు దేవుడు 7వ వచనం, ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతుననియు చెప్పాను. ఐగుప్తులో మీరు దాసులై వెళ్ళిపోతారని చెప్పాడు, దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వస్తారని కూడా చెప్పాడు. చూసారా? సో పంపించిన అధికారం ఆయనకి, పంపించే విషయంలో సార్వభౌముడు ఆయనే, బయటికి తీసుకొచ్చే విషయంలో కూడా సార్వభౌముడు ఆయనే. హీ ఈజ్ సావరెన్ టు సెండ్ దెమ్ ఇంటూ స్లేవరీ అండ్ హీ ఈజ్ ఆల్సో సావరెన్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇంటూ స్లేవరీ. ఇక్కడ యూదులకు చెప్పకనే చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే స్టెఫను గమనించండి, మన పితరులను ఐగుప్తు బానిసత్వంలోకి పంపించడానికి ఆయన సార్వభౌముడై ఉన్నాడు, రప్పించడానికి ఆయన సార్వభౌముడై ఉన్నాడు. మరలా ఇంకొకసారి ఆ దాస్యత్వంలోకి పంపించడానికి ఆయనకి ఇంకా సార్వభౌమత లేదా? హీఈస్ నాట్ స్టిల్ కేపబుల్, ఈజ్ హీ నాట్ స్టిల్ సావరెన్ టు సెండ్ యూ బ్యాక్ టు స్లేవరీ? ఎస్, హీ ఈస్. మరొకసారి నిన్ను దాసత్వంలోకి తోసివేయడానికి కూడా ఆయన సమర్థుడు, ఆయన సార్వభౌముడు. సో యూ బెటర్ ఫియర్ హిమ్ ఫస్ట్. దేవునికి భయపడితే బాగుంటుంది అని ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగట్లేదు అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఇంకో విషయం ఏం తెలియజేయాలనుకుంటున్నాడు, వాళ్ళు ఏ పరిస్థితుల నుంచి వచ్చారో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్లేదు. ఏ పరిస్థితి నుంచి వచ్చారు వాళ్ళు? చిన్న జనాంగం, ఒక్క మనిషి, అబ్రహాం అనేటువంటి ఒక్క మనిషిలో నుంచి వచ్చిన ఒక సంతానం. లెక్కకు చాలా తక్కువ మంది. మిగిలిన దేశస్తులు, మిగిలినటువంటి నేషన్స్తో పోల్చుకుంటే లెక్కకు చాలా తక్కువ మంది ఈ యూదులు, అబ్రహాము సంతానం. అయితే వారు ఐగుప్తులో ఇరుక్కొని పోయారు. కానీ దేవుడు వారిని ఏం చేశాడు? మరలా ఐగుప్తునకు దేవుడు విమర్శ చేశాడు. ఎవరు చేశారు? వాళ్ళేదో మల్టిప్లై అయిపోయి, వాళ్ళేదో బాగా టెక్నాలజీ చేసుకొని, వాళ్ళేదో అది చేసుకొని, వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు బయటికి రాలా. ఇప్పుడేదో అమెరికా, ఇప్పుడేదో ఇస్రాయెల్ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, వాళ్ళు అసలు మేధావులు, వాళ్ళు అది, వాళ్ళు ఇది. దేవుని ప్రణాళికలు మాత్రమే దేవుడు నెరవేర్చుకుంటాడు ఈ రోజుకి కూడా. అది ఇస్రాయేలే కాదు, అమెరికానే కాదు, ఇంకొకటి ఎవడైనా కావచ్చు. ఆయన ప్రణాళికలు ఆయన నెరవేర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడి బలము కూడా దేవుని యొక్క ప్రణాళికల్ని ఓవర్ రైడ్ చేయడానికి అవకాశమే లేదు. అదే ఇక్కడ స్టెఫను తెలియజేయదలుచుకుంటున్నాడు. మీ డిసిప్లిన్స్, ఇప్పుడు పాస్టర్లు కూడా చెప్తున్నారు అన్నమాట యూట్యూబ్లో వాటిల్లో, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారండి, వాళ్ళు ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు చక్కగా వాళ్ళు పాటిస్తారు కాబట్టి, వాళ్ళు తినకుండా అలా ఉండి వాళ్ళు నిష్టగా ఉంటారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని
ఆశీర్వదిస్తున్నాడు. మరి మెస్సైని ఎందుకు చంపారు? మరి బెంజమిన్ నెతన్యాహు ఎందుకు యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చాడు మోడీ కంటే ముందు? మోడీ ఏది అలా ఇంకా మనోడు తెచ్చాడు తెలుసా మీకు ఆ విషయం? ఆడికెళ్ళి స్వార్థ చెప్తే జైల్లో వేస్తారు. యూదునికి ఎవరన్నా వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్తే డైరెక్ట్గా జైల్లో వేస్తారు. బిల్లు ప్రవేశపెట్టారు, పాస్ అయిపోయింది. అది ఉందా? పైకి షో చేస్తున్నాడు నెతన్యాహు. మేము మిషనరీస్ని ఏం చేయమండి, మిషనరీ ఆర్గనైజేషన్స్ని ఏం చేయమండి, మాకు వాళ్ళు చాలా మిత్రులు, వాళ్ళు చాలా మాకు సహాయం చేస్తారు, అమెరికా వాళ్ళు మేమేం చేయమండి. ఊరికి షో చేస్తున్నాడు అనమాట, కవరింగ్ చేస్తున్నాడు. కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు, ఇదేంద్రా అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తే వాడు ఏదో షో చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ యాత్రలు చేయాలి, మళ్ళీ ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు గొర్రెల్లా పోవాలి కదా, డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి అక్కడ యాత్రలు చేసి అక్కడ చెక్క ముక్కలు, ఒలివ నూనె డబ్బాలు, ఆ యార్దాన్లో ఉన్న మురికి నీళ్ళు తెచ్చుకోవాలి కదా, అవన్నీ నమ్ముకోవాలి కదా వాళ్ళ బిజినెస్ పోతే. అందుకని షో చేస్తున్నాడు మళ్ళీ బయటికి పైకి ఏదో. మళ్ళీ వెళ్ళి కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వాలి, టూరిజం ఉండాలి మళ్ళా. కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం ప్రకటించకూడదు, జైల్లో వేసేస్తారు. వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, వాళ్ళ యొక్క దానికి మెచ్చి దేవుడు ఏంటంటే వాళ్ళకి ఆశీర్వదిస్తున్నాడంట. అందుకనే ఇరాన్ని వీటిని జయిస్తున్నారంట. ఇరాన్ అనే దేశం పాకిస్తాన్ కంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. ఇరాన్ అంటే పెద్ద ఇదేం కాదు అది. అదవుతుందా? కాబట్టి స్టెఫను చూడండి, వీళ్ళు ఎప్పుడు ఇట్లాంటి థింకింగ్లో ఉంటారు కదా. అందుకని స్టెఫను ఏంటనంటే వాళ్ళ థింకింగ్ని కాస్త తగ్గండి రా బాబు, మీరు మరీ ఎంత గర్వంలో ఉంటే ఎట్లాగా, కాస్త తగ్గండి. మనం లెక్కకు తక్కువ మందిని యూదులు. ఐగుప్తులో బానిసత్వంలో ఉంటే మనల్ని పట్టించుకునే దిక్కు లేదు, నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు, మనకు శక్తి లేదు బయటికి రావడానికి. దేవుడు విమర్శ చేశాడు, దేవుడు స్వయంగా జోక్యం చేసుకున్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాం. మీరు లోపల ఉండి మిసైల్ తయారు చేశారా ఏమన్నా? ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు ఈజిప్ట్ లోపలే ఉండి మిసైల్స్ తయారు చేసి వేసి బయటకు వచ్చారా? రాలా. దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు, దేవుడు వడగండ్ల వర్షాన్ని కురిపించాడు, దేవుడు తెగుళ్ళు తీసుకొచ్చాడు, కని విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి అద్భుత క్రియలు చేసి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అర్థమవ్వాలి, మర్చిపోకూడదు. నువ్వెవరో, నీ స్థాయి ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా బలహీనత ఏంటో, ఏ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడో నేను మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమవుతుందంటే యూదుల్లాగా గర్విష్ఠులం అవుతాం. యూదుల్లాగా మనం భక్తులమైపోయామని మన సెల్ఫ్ డిక్లరేషన్లు చేసుకుంటాం. నేను భక్తుడిని, నేనంతా భక్తిగానే ఉన్నాను. కానీ లోపల ఏం జరుగుతుందంటే నీ యాత్ర ఎప్పుడో ఆపేశావు. ప్రభువు వైపు యాత్ర చేయడం, ప్రభు సన్నిధి కోసం తాపత్రయపడడం ఎప్పుడో అయిపోయింది. కానీ నీ ఏదో స్వభక్తిలో నువ్వు ఉంటున్నట్టుగా భ్రమలో ఉంటూ నువ్వు ఏం చేసుకుంటావు అంటే సెల్ఫ్ డిక్లరేషన్లు చేసుకుంటా ఉంటావు అన్నమాట. యూదులు అదే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యూదులకి వాళ్ళ రూట్స్ ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. మీ క్రియలతో ఏ సంబంధం ఉంది? ఐగుప్తు నుంచి మనం బయటికి రావడానికి మనం ఏం క్రియలు చేసాం? ఇప్పుడంతా మా క్రియలు, మా ఆచారాలు, మా ఆలయము, మా మోషే, మా పండగలు, మా నిష్టలు, మా ఆచార విధానాలు, మా యొక్క సక్సెస్సు, మా యొక్క ఇది, మా గొప్పతనం, మా మందిరం అంటున్నారు. ప్రభు కూడా చెప్పింది అదే, గాడ్ ఈజ్ సావరెన్ టు డూ ఎనీథింగ్. ఈ మందిరము ఒక రాయి మీద ఇంకొక రాయి కూడా లేకుండా పొడి చేసేయగలుగుతారు దేవుడు అని చెప్పాడు. అది తన శరీరాన్ని గురించి చెప్పాడు, కానీ లిటరల్గా ఆ మందిరం కూడా అలా మారిపోయింది.
చూడండి, ఆల్రెడీగా రోమీలు పరిపాలిస్తున్నారు, ఆల్రెడీగా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు వీళ్ళు. ఉన్నా కూడా వీళ్ళ గర్వం అనేది అనగదన్నమాట. ఉంటే ఏంటి, ఒప్పుకున్నారు కదా మన మందిరాన్ని రన్ చేసుకోమని, ఒప్పుకున్నారు కదా మన మతాచారాలని మనం ఫాలో అవ్వమని. అయినా సరే గర్వం అనగదు. అయినా సరే మెస్సయ్య వైపు చూద్దాం, రక్షకుని వైపు చూద్దాం, ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుందాం, దేవుని కృపను కోరుకుందాం. మన క్రియల వల్ల మనం ఏం చేయలేం అనేటువంటి తగ్గింపు అప్పటికీ రాలా. అందుకని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు స్టెఫను, కాస్త తగ్గితే మంచిది బాబు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే మంచిది. దేవుని మీద మీ చింత యావత్తు వేసి, ప్రభా ఇదిగో ఇది నా పరిస్థితి అని ఆయన మీద వేసి, ఆయన ఐగుప్తుతో తీసుకెళ్తాడా, తీసుకెళ్ళని, మళ్ళా తీసుకొస్తాడా, తీసుకురాని, నాకు ఏదో ఒక పాఠం నేర్పిస్తాడు, నన్ను ఆయనలో ముందుకు ఎదగడానికి నాకు కృపనైతే ఇస్తాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిస్తాడా, నడిపించని. లేదా అబ్రహాం వలె నన్ను స్వాస్థ్యం ఇవ్వకుండా, భూమి ఇవ్వకుండా నడిపించుకుంటా ముందుకు తీసుకెళ్తాడా, తీసుకెళ్ళని. శారా వలె సంతానం ఇవ్వకుండా, గర్భము కృషించిపోయేదాకా సంతానం ఇవ్వకుండా అలా నడిపించి ముందుకు తీసుకెళ్తాడా, తీసుకెళ్ళని. శారా గొడ్రాలని అందరూ అనిపించుకునే పరిస్థితికి వస్తుందా, రాని. మనం మాట్లాడుకున్నాం కదా సారా గురించి. నేను నా భర్త ప్రభు నడిపిస్తూ ఉంటే ఆయనతో స్నేహం చేసుకుంటా, ఆయన గురించి ఆలోచించుకుంటా ముందుకెళ్తున్నాం. సరే, అప్పుడప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. ఇంక ఎలాగ టైం కూడా అయిపోయింది, ఇక పిల్లలు పుట్టే పరిస్థితి లేదు కదా అని నవ్వితే ఆమె ఏమన్నాడు, ప్రభు ఎందుకు నవ్వావు, దేవునికి శక్తి లేదా, ఏం నవ్వుతున్నావు అన్నాడు. అంటే నేను నవ్వలేదు అని. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు నవ్వావు, నీకు బిడ్డ పుడతాడు చూడు అన్నాడు. అవిశ్వాసి భ్రష్టురాలా అన్నాడా, అనలేదు. ఆమె అవిశ్వాసి కాదు, దేవునిలో సంతోషిస్తున్నారు వాళ్ళు. అబద్ధం కూడా ఆడింది, అయినా సరే ఓవర్లుక్ చేశాడు. మీరు చూడండి, ఆ వాక్య భాగం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. జెన్సిస్ 12 అనుకుంటా. శారా లైడ్ అని ఉంది, అండ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ కామెంట్ ఫ్రమ్ గాడ్. వీ డోంట్ ఫైండ్ ఎనీ కామెంట్ ఫ్రమ్ గాడ్. ఆమె భయపడి నేను నవ్వలేదు అనింది అని దానికి రీజన్ కూడా ఇచ్చాడు. అర్థమవుతుందని చెప్పింది. దేవుడు ఆమెని ఆ విషయంలో శపించలేదు, ఆ విషయంలో ఏం చేయలేదు. ఆయన నీకు పిల్లోడు పుడతాడు, అప్పుడు తెలుస్తుంది నీకు పో అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అర్థమవుతుందా? సంతోషంతో ఉన్నారు వాళ్ళు, చిరునవ్వుతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. బాకాలోయలో వెళ్ళినప్పుడు అది జలములతో ప్రవాహిస్తాయి, తొలకరి వర్షముతోటి అది తడిచిపోతుంది. వాళ్ళు సంతోషిస్తారు, ప్రియముగా వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు, ఆగరు. దొరుకుతుందా? పిల్లలు పుట్టకపోయినా ఆగరు. ఆ విధంగా ప్రభు మీద మీ చింత యావత్తు వేస్తే, ప్రభు మీద మీ బాధ్యతను వేస్తే, మీ నీతి ప్రభువు మీద ఆధారపడి ఉందని ఆయన మీద మీరు పూర్తిగా ఆధారపడడం నేర్చుకుంటే, నా సక్సెస్లోనో, నా జీవితంలోనో, లేకపోతే నా యొక్క నా జీవితం అంతా ఆర్గనైజ్డ్గా మంచిగా ఉండే విషయంలోనో, నా చదువులోనో, వీటిల్లో లేవు. వీటిలో లేదు నా నీతి. నా నీతి యేసుక్రీస్తు కదా అని ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడి మనం విశ్రాంతి తీసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతేనంట ఆయన చక్కగా మనల్ని నడిపించుకుంటాడంట. ఏం చేస్తాడు? ఆ పాఠాన్నే ఇక్కడ వీళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది విశ్వాస లక్షణం అని వాళ్ళని హెచ్చరించడానికి స్టెఫను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత 7వ వచనం చూడండి.
ఏ జన్మకు వారు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయదును, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. నేను విమర్శ చేస్తాను, విమర్శ చేసి మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొస్తాను. ఎందుకు బయటికి తీసుకొస్తాను? వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దే విల్ వర్షిప్ మీ. వాళ్ళు ఏం చేస్తారు? నన్ను సేవిస్తారు. ఆయన ఆరాధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచనల గురించి ఇక్కడ స్టెఫెన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే, శ్రమల గుండా తీసుకెళ్ళినా మళ్ళా శ్రమల నుంచి బయటికి తెచ్చిన ఆయన సార్వభౌముడు. వాటిల్లో ఆయన నేర్పించదలుచుకుంది ఆయన నేర్పించుకుంటాడు. మంచి కోసం వాటన్నిటిని కూడా మారుస్తాడు. అది ఒకటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని మైండ్ గురించి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఆరాధించేటువంటి పొజిషన్లో తన బిడ్డల్ని ఎల్లప్పుడూ ఉంచుతాడు. అండ్ హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు కీప్ దెమ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ దే కెన్ వర్షిప్. హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. నీకు ఆయన ఆరాధించాలనే ఆశ ఉండాలి, కానీ ఆ స్థితిలో ఆరాధించుకునే అవకాశము నీకు కల్పించడానికి ఆయన ఏమైనా చేస్తాడు. హీ విల్ మేక్ హిస్ పీపుల్ టు వర్షిప్ హిమ్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూద్దాం, చూడండి. ఆ తర్వాత, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను, అబ్రహాంకు అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. సున్నతి అనేటువంటి దాన్ని ఇచ్చాడు అబ్రహాంకి. తర్వాత ఎందుకు ఇచ్చాడు అని అంటే, నిబంధన చేసుకోవడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? సున్నతి విషయమైన ఏంటది? నిబంధన. సున్నతి విషయమైన నిబంధన అంటే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనకి సున్నతి నిబంధన అని పేరు పెట్టారు. ఎందుకు సున్నతి నిబంధన అని పేరు పెట్టారంటే, సున్నతి అనేటువంటి ప్రక్రియ ఒక ఎక్స్టర్నల్ ప్రాసెస్గా దేవుడు ఇస్తూ నిబంధన చేశాడు కాబట్టి. సున్నతికి నిబంధనకి ఏం సంబంధం లేదు. జాగ్రత్తగా గమనించాలి. దాన్నే ఆ యూదులకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్టెఫెన్. అక్కడున్న యూదులందరూ సున్నతి పొందిన వాళ్ళే. ఇప్పుడు కూడా ఉంటాం కదా, అందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే కనిపించవచ్చు ఒక చోట. అందరూ మేము క్రైస్తవులు రక్షింపబడ్డాం అనుకున్న వాళ్ళే కనిపించవచ్చు. కానీ బాప్టిజానికి రక్షణకు సంబంధము లేదు. రక్షింపబడ్డోడు బ్యాప్టిజం తీసుకుంటాడు, కానీ బ్యాప్టిజంలో మునిగినంత మాత్రాన ఏ మార్పు రాదు. ఆ నీళ్ళల్లో ఏమన్నా ఉంటుందా? ఏముండదు. రక్షింపబడినవాడు ఎక్స్టర్నల్గా దాన్ని మేనిఫెస్ట్ చేయడం, లేకపోతే దాన్ని ప్రకటించడానికి ఏం తీసుకుంటాడు? బ్యాప్టిజం అనేది తీసుకుంటాడు. కానీ బ్యాప్టిజం తీసుకోవడం వల్ల రక్షణ వస్తుందా? రాదు. సో రక్షణకి బ్యాప్టిజానికి సంబంధం ఉందా? లేదు. దట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఇట్. కానీ బ్యాప్టిజం తీసుకున్నాం. నేను చిన్నప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాను, నేను భక్తురాల్ని, నేను భక్తుడిని, నేను చాలా భక్తుడిని అయిపోయాను అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. యూదులు కూడా అదే పరిస్థితి. ఆ విధంగా ఫీల్ అయ్యే వ్యక్తి అయితే నువ్వు క్రైస్తవుడు అవ్వవు, నువ్వు యూదుడు అవుతావు. ఇగో ఈ పరిసయ్యులు అవుతావు. సువార్త నీకు గిట్టదు. యేసుక్రీస్తుని సిలువ వేస్తావు. నువ్వు, నీకు ఇష్టం ఉండదు. ఆ యూదులు అదే పరిస్థితిలో ఉన్నారు. మీరందరూ సున్నతి పొందారు, కానీ మీకు విషయం తెలుసా? సున్నతి వెనకాల ఒక నిబంధన ఉంది. సున్నతి ఇంపార్టెంట్ కాదురా అబ్బాయి, నిబంధన ఇంపార్టెంట్. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకుంటూ సున్నతి పొందమన్నాడు. అర్థమవుతుంది చెప్పింది?
అందుకని అబ్రహాము ఇస్సాకు సున్నతి చేశాడు, ఇస్సాకు యాకోబుకు చేశాడు, యాకోబు గోత్రకర్తలకు చేశాడు. ఓకే, సో ద థర్డ్ పాయింట్ ఈస్ గాడ్ ఈజ్ ఎ రిలేషనల్ గాడ్. హీఈస్ ఎ కవనెంట్ కీపింగ్ గాడ్. ఫస్ట్ ఏంటి? హీఈస్ ఎ సావరెన్ గాడ్. హీఈస్ సావరెన్ ఓవర్ ఆల్ యువర్ సర్కమ్స్టాన్సెస్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, whether it is suffering or deliverance. He is sovereign. Number 2 is he will go to any extent to make you worship or to give you the opportunity to worship if you want. నువ్వు ఆరాధన చేయదలుచుకుంటే, నువ్వు ఆరాధన చేసుకునేటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి ఎక్కడ దాకైనా ఆయన వెళ్తాడు. మూడోది ఏం మాట్లాడుకున్నాం? ఈజ్ ఎ కవనెంట్ కీపింగ్ గాడ్. ఈజ్ ఎ రిలేషనల్ గాడ్. ఆయన ఈజ్ నాట్ ఎన్ ఆర్బిట్రరీ గాడ్. ఎందుకు చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ చెప్పకుండా, ఇదిగో ఈ పద్ధతులు చెయ్యి అంతే, ఈ పద్ధతులు చేస్తే నీకు మేలు వస్తుంది, ఈ చేయకపోతే ఈ కీడు వస్తుంది అని ఒక కాగితం మీద రాసి మొహాన కొట్టేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడే వ్యక్తి. ఆ సంబంధం కలిగి ఉండడానికి నిబంధన చేసుకున్నాడు అబ్రహాంతోటి అంటున్నాడు ఇక్కడ స్టెఫను. అర్థమవుతుందా? ఆ సంబంధాన్ని మనం అనుభవించాలి. ఆ సంబంధాన్ని కనుక మీరు అనుభవిస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని మీకు అర్థమైపోద్ది. ఆయనలోనే మీకు నిజమైన రక్షణ నీతి ఉన్నదనే సంగతి మీకు అర్థమైపోద్ది. అబ్రహాము తోటి ఏదైతే దేవుడు నిబంధన చేసుకున్నాడో దానికంటే శ్రేష్టమైన విధంగా యేసుక్రీస్తు తన రక్తముతోటి నిబంధన చేశాడు. మన క్రియలతో సంబంధం లేకుండా, అబ్రహాం క్రియలతో సంబంధం లేకుండానే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. దానికి సింబల్గా సున్నతినిచ్చాడంటే, సున్నతి క్రియ కాదు, ఆ సున్నతి వల్ల ఏ నీతి రాదు. సింబల్గా ఇచ్చాడంతే సున్నతిని. అర్థమవుతుందా? నీ క్రియల వల్ల కూడా నీకే నీతి రాదు, ఏ నీతి రాదు. బ్యాప్టిజం సింబల్ మాత్రమే. ఏదో బైబిల్ చదువుకోవడం, బైబిల్ పట్టుకోవడం, చర్చికి రావడం, వెళ్ళడం, ఫెలోషిప్కి రావడం సింబల్ మాత్రమే. నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తులలో ఉండేటువంటి సూచనలు. అది చేస్తే రక్షింపబడతాను అనుకోవద్దు, అందులో రక్షణ ఉంది అనుకోవద్దు. అంటే అవి రక్షణలోకి నడిపిస్తాయి. అర్థమవుతుందా? చర్చకు వస్తే రక్షణ ఏం రాదంటున్నారు కదా, రానని మానేస్తే అసలు అవకాశం కూడా ఉండదు కదా. సో అది కదా నేను చెప్పేది. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత మాత్రాన నీకు రక్షణ రాదు. విశ్వాసంతో యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి రక్షింపబడతాడు. యేసుక్రీస్తు తన రక్తం కార్చి నీ కోసం నిబంధన చేసుకున్నాడే, ఆ నిబంధనలో నేను ఉంటాను ప్రభా, నీతో నేను స్నేహం చేస్తాను ప్రభా, నువ్వు నాతో రిలేషన్ కలిగి ఉన్నావు అనుకుంటున్నావు కదా, నా హృదయంలో మొదటి స్థానాన్ని నీకే ఇస్తాను. నా చింతలు, నా ఆలోచనలు ఇవేవి కూడా నీకంటే ఎక్కువ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్లు నాకు ఆ యాత్ర కావాలి, నీతో కలిసి ప్రయాణం చేసే ఆ అద్భుతమైన యాత్ర నాకు కావాలి. బలాతిశయంతో బలపరచబడుతూ ముందుకెళ్ళేటువంటి యాత్ర నాకు కావాలి. నన్ను నేను లిమిట్ చేసుకోను, నన్ను నేను కాపాడుకోను, ఏ పాయింట్లో కూడా నన్ను నేను కాపాడుకునే ప్రయత్నాలు నేను చేయను. అది విశ్వాసం. నన్ను నేను లిమిట్ చేసుకునే ప్రయత్నాలు నేను చేయను. ఇంతవరకు చాలు, ఇంతవరకు ఇచ్చేసా, ఇంతవరకు నేను కాపాడుకుంటా. నో, నాకొద్దు. నా సిలువను ఎత్తుకొని నన్ను నేను ఉపేక్షించుకొని నేను వెంబడించడానికి ఎంతగానో నన్ను నడిపిస్తే అంత నన్ను వెంబడించడానికి. బలహీనతలు ఉంటాయి, స్లోగా వెళ్తారు, కొంతమంది తక్కువ ఫాస్ట్గా వెళ్తారు, కొంతమంది కింద పడతారు, లేస్తారు, దెబ్బలు తగిలించుకొని వెళ్తారు, కొంతమంది సునాయాసంగా వెళ్తారు. అందులో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆ బలహీనతలు అందరికీ ఉంటాయి. దట్ డజంట్ మ్యాటర్. బట్ ఐ విల్ నెవర్ స్టాప్. ఐ విల్ నెవర్ సేవ్ మై జర్నీ అంటిల్ ఐ రీచ్ మై గోల్. అది విశ్వాసం. ఆ విశ్వాసం నువ్వు చూపించగలిగితే నువ్వు రక్షింపబడిన వ్యక్తి అవుతావు. ఆ విశ్వాసమే నిన్ను రక్షించేది. అది నాకుందా లేదా పరీక్షించుకోండి.
లేకపోతే ఈరోజే ఆ విధంగా విశ్వసించండి. ప్రభు ఒప్పుకోండి ప్రభు దగ్గర. సో స్టెఫను అదే చెప్పదలుచుకున్నాడు. ఆ విధంగా కనుక మనం విశ్వాసం ఉంచితే మనం దేవుని యొక్క కవనెంట్లో, ఆయన రక్త నిబంధనలో మనం పాలుభాగస్థులం అవుతాం. ఆ రోజు ఆ రిలేషన్షిప్కి సున్నతిని దేవుడు సాదృశ్యంగా ఇచ్చాడు. ఇప్పుడు అవసరం లేదు. సున్నతి ఇంపార్టెంట్ కాదు, నిబంధన ఇంపార్టెంట్. ఏంటది? కవనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఆ యూదులతో స్టెఫను చెప్పదలుచుకున్నటువంటి విషయం కదా. చూడండి, ఆ తర్వాత ఇంకొక విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. అక్కడ ఐగుప్తులోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడంట? వారిని దేవుడు విమర్శ చేసి తీసుకొచ్చాడంట. ఏం చేశాడు? విమర్శ అంటే తీర్పు తీర్చాడు. ఐగుప్తీయులారా, నా ప్రజల్ని మీరు హింసిస్తారా అని చెప్పి వాళ్ళతోటి విమర్శ చేసి, వాళ్ళ అంతు చూసి అద్భుతాలు చేసి దేవుడు తన ప్రజల్ని బయటికి తెచ్చుకున్నాడు. తన బల ప్రతాపాన్ని పూర్తిగా ప్రదర్శించి విమర్శ చేశాడు. స్టెఫను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే, చూడండి, ఆయన విమర్శ చేసి ఐగుప్తీయుల్ని తన ఉగ్రతని కుమ్మరించినప్పుడు మీ మీద కుమ్మరించడం అనుకుంటున్నారా? ఆయనకు అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ఆ సార్వభౌమత ఆయనకు ఉన్నప్పుడు మీ మీద ఆయన విమర్శ చేయడం అనుకుంటున్నారా? డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ ఫ్రమ్ హిస్ వ్రాత్? డూ యూ థింక్ యు ఆర్ సేఫ్ ఫ్రమ్ హిస్ ఫ్రమ్ హిస్ యాంగర్? మీ మీదకి రాదనుకుంటున్నారా ఆ భయంకరమైనటువంటి ఉగ్రత? మిమ్మల్ని బట్టి కొంతమంది విశ్వాసులు ఆగిపోతూ ఉంటే, మిమ్మల్ని బట్టి సువార్త వ్యాప్తి చెందడం కుంటుపడతా ఉంటే, మిమ్మల్ని బట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, కొంతమంది తొట్టిల్లుతూ ఉంటే, అభ్యంతరపడతా ఉంటే, నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత రాదనుకుంటున్నావా? దేవుని తీర్పు రాదనుకుంటున్నావా? ఏ ధైర్యంతో అనుకుంటున్నావు? నువ్వు విశ్వాసివని అనుకుంటూ ఇతరులను నువ్వు తప్పుడు మార్గంలో నడిపించే పరిస్థితిలో ఉంటాయి. నువ్వు విశ్వాసం అనుకుంటూ బల్లలో చెయ్యేసి, ఇదిగో నేను విశ్వాసిని అయిపోయాను, నేను బల్లలో చెయ్యేస్తున్నాను, యేసుక్రీస్తు రక్తం అంటే నాకు తెలుసు, యేసుక్రీస్తు శరీరం అంటే నాకు తెలుసు. ఏం తెలుసమ్మా? ఏం తెలుసు అని అంటే, ఆయన రక్తం కార్చాడు, శరీరాన్ని విరగొట్టబడింది, కానీ నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను, కానీ నన్ను నేను లిమిట్ చేసుకుంటాను, కానీ నేను ప్రభుతో యాత్ర చేసుకుంటా వెళ్ళలేను, నేను కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాను, నేను నా ఆందోళనలో పడి కొట్టుకుంటా ఉంటాను, నేను నా యొక్క ఇబ్బందుల గురించి ఆలోచించుకుంటా, ఏడ్చుకుంటా, మొత్తుకుంటా, దేవుని సువార్త గురించి ఆలోచన చేయకుండా నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి, ముందు నా పరిస్థితి ఏంటి, నా గురించి నేనే ఆలోచించుకుంటా ఉంటాను. ఓహో, అట్లా కూడా ఉండొచ్చా? ఉండొచ్చు. అంటే నువ్వేం చేస్తున్నావు? విశ్వాసాన్ని, ఇక్కడ కౌరవ కుమారులు ప్రకటించిన విశ్వాసానికి భిన్నమైన విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. స్టెఫను ప్రకటిస్తున్నటువంటి విశ్వాసానికి, రక్షణకి భిన్నమైనటువంటి రక్షణని, భిన్నమైన సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు. అవునా? వేరొక సువార్తను ప్రకటిస్తున్నావు. పౌలు అంటున్నాడు, ఎవరన్నా వేరొక సువార్తను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక, దేవుని యొక్క ఉగ్రత వాడి మీదకి దిగును గాక అంటున్నాడు. ఐగుప్తీయుల మీదకి ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చిందో, నీ మీదకి ఎందుకు రాకూడదు? నామకార్థమైన స్వభక్తిలో, స్వనీతిలో ఉంటున్న నీ మీదకి ఎందుకు రాకూడదు దేవుని ఉగ్రత? ఇది పరీక్షించుకోవాలనేటువంటిది స్టెఫన్ యొక్క ఆలోచన. భయముతో
దేవునికి మన జీవితాలను సమర్పణ చేయాలనేటువంటిది స్టెఫన్ యొక్క ఆలోచన. సో ఒక భక్తుడు ఈ విధంగా తను రాసినటువంటి బుక్లో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. అదేంటంటే ట్రస్టింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అనేటువంటి బుక్. స్కాటీ స్మిత్ అనేటువంటి ఆథర్, ఒక దైవజనుడు రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో ఒక సపరేట్ ఒక చాప్టర్ ఉందంట. ఏం చాప్టర్ అంటే రెస్టింగ్ ఇన్ ద వే గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అస్ అనే చాప్టర్ ఉంది. రెస్టింగ్ ఇన్ ద వే గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అస్. దేవుడు మనల్ని రూపాంతరం చెందించుకునేటువంటి ఒక మార్గము మనకు ఆయన ఏర్పాటు చేసినప్పుడు, మనల్ని పరిశుద్ధపరచుకునే మార్గం ఒకటి దేవుడు మనకు ఏర్పాటు చేసినప్పుడు, ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు అంతకంతకు బలాభివృద్ధి అవుతావు. ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు అంతకంతకు నాకు దగ్గరై నా సన్నిధిని చేరుకుంటావు. వారిలో ప్రతి ఒక్కరు ఆయన సియోనులో ఆయన సన్నిధి చేరుకున్నారు కదా. సో ఆ విధంగా చేరుకుంటావు. ఈ యాత్ర నీకు ప్రియమైనదిగా నేను చేస్తాను. ఎన్ని భయంకరమైన అడ్డంకులు వచ్చినా, బాకాలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నీకు తోడై ఉండి ఈ యాత్రను నీకు ప్రియమైనదిగా నేను చేస్తాను. నువ్వేం చేయాలంటే యూ షుడ్ బి రెస్ట్ అష్యూర్డ్ అండ్ జస్ట్ వాక్ విత్ మీ. If you can rest in my way, if you can rest, find some rest in this journey, I will transform you in my own way, in my own time. నా సమయంలో, నా పద్ధతుల్లో నేను నిన్ను మార్చుకుంటాను. నేను నీకు ఎదుగుదల కలుగు చేస్తాను. నేను నిన్ను వాడుకుంటాను. అర్థమవుతుందా? కెన్ యూ బీ రెస్టెడ్ ఇన్ మీ? ఇది దేవుడు మనకి ఈ చరిత్ర ద్వారా మాట్లాడుతున్నటువంటి సత్యం. ఇదే ఆ స్కాటీ గారు రాసినట్లుగా ఇక్కడ స్టెఫన్ కూడా మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలనుకుంటున్న సత్యం ఇదే. ఎందుకనంటే అక్కడున్న వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వభక్తిలో ఉండి దే ఆర్ ఆల్ రెస్ట్లెస్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ రైచియస్నెస్. దే ఆర్ ఆల్ రెస్ట్లెస్. మేము రెస్ట్గా ఉండలేమండి. మేము ఎట్లా ఉంటాం రెస్ట్గా? మాకు సక్సెస్ లేకపోతే మాకు రెస్ట్ లేదు, మేము నిద్ర పట్టదు. మాకు మనుషులు మెప్పు లేకపోతే మాకు నిద్ర పట్టదు. మా ఆచారాలు, మా యొక్క ఇవన్నీ మేము చేసుకొని మమ్మల్ని మేము చూసుకొని సంతోషించకపోతే, మమ్మల్ని మేము చూసుకొని మేము గర్వపడకపోతే మాకు నిద్ర పట్టదు. వీ కెనాట్ రెస్ట్. మా జీవితాలు అన్నీ కూడా ఏంటంటే సక్రమంగా జరుగుతూ ఉండాలి. ఉద్యోగము, వివాహము అన్నీ జరుగుతూ ఉండాలి. అన్నీ అందరూ మెచ్చుకోవాలి. అన్నీ సక్రమంగా ఇతరులు మెచ్చుకున్నా కనీసం నా సాటిస్ఫాక్షన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మన సాటిస్ఫాక్షన్ గురించి కావచ్చు, ఇతరుల మెప్పు గురించి కావచ్చు, కొన్ని జరగాలి. లేకపోతే నాకు నిద్ర పట్టదు. స్టెఫన్ అంటున్నాడు, మనం ఏమన్నా గోల్డెన్ స్పూన్తో పుట్టామా? మనం ఏమన్నా పుట్టుకతోనే ఏంటంటే గొప్ప దేశంగా మనం ఏమన్నా తయారయ్యామా? మనం ఒక చిన్న జనాంగము. ఐగుప్తులకు పోయి ఇరుక్కున్నాము. అందులోంచి దేవుడు తెచ్చుకున్నాడు. దేవుడు సహాయం చేస్తుంటే ఆ యుద్ధాలు ఏవో చేసాము, జయించాము, ఒక దేశంగా ఉన్నాం. మళ్ళీ అనేకులు వచ్చారు. బబులోని రాజు వచ్చాడు, నెబుకద్నెజర్ వచ్చాడు, ఇప్పుడు రోమీలు వచ్చారు, మనల్ని పట్టుకుంటూ ఉంటారు. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని ఆయన ప్రణాళికల గుండా మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. మనం రెస్ట్గా ఉండమే. వీ హ్యావ్ టు రెస్ట్ ఇన్ గాడ్స్ వేస్ టు ట్రాన్స్ఫార్మ్ అస్. మీరు ఎలా ఉన్నారంటే మీరు రెస్ట్గా లేరు, మీరంతా రెస్ట్లెస్గా ఉన్నారు. ఆ యూదుల్లో కొంతమంది రెస్ట్లెస్గా ఉన్నారు. నేనేదో సాధించాలి, నేనేదో చేయాలి, నా ప్రయత్నం కూడా ఏదో చేయాలి కదా, ఏదో చేసి ఈ రోమిల్ని ఎలా తరిమేద్దామని ఒకడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకడేమో మనం ఈ రోమిల కింద ఉంటూనే ధనవంతులం అయిపోయి మనం ఏందేందో చేద్దామని చెప్పి ఒకడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకడేమో అసలు మా భక్తి, మా యొక్క ఇది చూపించి, నా భక్తి యొక్క ప్రభావం చూపించి నేనేదో చేద్దాం, లేకపోతే సంతోషపడదాం, సెల్ఫ్ సాటిస్ఫై అవుదాం, స్వనీతిని చూసుకొని, నా నీతిని చూసుకొని నేను సెల్ఫ్ సాటిస్ఫై అవుతాను ఒకడు చూస్తూ ఉంటాడు. 3 నాళ్ళ ముచ్చటది. మళ్ళా
3 రోజుల్లో, కొద్ది రోజుల్లోనే ఆ ఆలయం అంతా నేలమట్టం అయిపోబోతుంది. యూదులనే వాడిని తరిమి 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 కొట్టి ఊచకోత కోసి చెదిరిపోయేలాగా ఈ రోమీలు చేయబోతున్నారు. ఇవన్నీ పట్టవు. వీళ్ళంతా రెస్ట్లెస్గా ఉంటారన్నమాట. నా భక్తి, నా యొక్క ఆచారాలు, నా యొక్క డిసిప్లిన్సు, నా ఇది, నా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, అది ఏందేందో. ఒక్కసారి ఆలోచించండి. మా ఆలయము, ఈ ఆలయం రన్ అవుతుంది, పెద్ద బిజినెస్ జరుగుతుంది, నేను ప్రధాన యాజకుడిని, మా పిల్లోడు ఇంకో యాజకుడు, మేము యూదులము, మాకు చదువు, మాకు జ్ఞానము, మాకు ధర్మశాస్త్రము, మాకు నిష్టలు, ఆచారాలు, డిసిప్లిన్స్ అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మేము అలా ముందుకెళ్తాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అలా సంతోషంగా మేము మంచి ఆ వైభవంతో ఈ ఆలయాన్ని రన్ చేస్తూ అలా ముందుకెళ్ళిపోతాం అని చెప్పి ఒక 10 ఏళ్ల గురించి, ఒక 100 ఏళ్ల గురించి ఆలోచనలు చేసుకుంటా ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి ఏ క్లూ కూడా, దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యు నో వాట్ హ్యాపెండ్? In few years after this speech of Stephen, in few years, ఒక్క యూదుడు కూడా ఆ స్థలంలో లేకుండా చెదరగొట్టబడ్డారు. యూదుడు కనిపిస్తే వీధుల్లో పట్టుకొని ఆడవాళ్ళు చిన్నపిల్లలను లేకుండా నరికోతలు పారేశారు. యెరూషలేము వీధుల్లో రక్తపాతం. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆలయాన్ని రాయి మీద రాయి లేకుండా నేలమట్టం చేశారు. అందుకనే మీరు యెరూషలేము అక్కడికి వెళ్ళినా ఒక గోడ ఉంటుంది అనమాట. ఆ గోడ ఏమి మిగిలింది, ఇంకా ఆ గోడ తప్ప ఇంకేం మిగల్లా, గుర్తుపెట్టుకోండి. అట్లా చేశారు. దే డోంట్ హ్యావ్ ఎ క్లూ. దే డోంట్ హ్యావ్ ఎ క్లూ. గాడ్ ఈజ్ సావరెన్. ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో. ఆయనకి తెలుసు నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎంత వ్యర్థమైనవో. ఆయనకి తెలుసు నీ యాంగ్జైటీస్ హౌ మీనింగ్లెస్ దే ఆర్. హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. హీ నోస్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ యూ త్రూ అవుట్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. వాటన్నిటి గుండా నిన్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. వాటన్నిటి గుండా నిన్ను ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో ఆయనకు తెలుసు. ఆల్ యూ నీడ్ టు do is be at rest in his ways. This is the message of Stephen, which the Jews did not get. ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. అదర్లేచినప్పుడు